వెల్కమ్ టు V1 న్యూస్ తెలంగాణ. కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సంతాప సభ నిర్వహించారు. ఈ క్రమంలో వారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు అందరూ కలిసి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ 2 పర్యాయాలు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారని అన్నారు. ఆయన ఎన్నో ఆర్థిక సంస్కరణలు రూపొందించి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడపడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. అదేవిధంగా ఆయన మృదు స్వభావి అని, వివాదాలకు దూరంగా ఉంటూ నాయకత్వాన్ని కొనసాగించేవాడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ స్వతంత్రంగా జీవించడానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంలో ఆయన పాత్ర గొప్పదని అభివర్ణించారు. కార్యక్రమంలో ఉమ్మడి మండలాల ఏఎంసీ చైర్మన్ దుర్గం శ్యామల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ పాల్య విఠల్, మాజీ జెడ్పీటీసీ జన్నుబాయ్ ప్రతాప్ సింగ్, మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్, పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ బొబ్బిలి గంగారాం, మాజీ సర్పంచ్ వనం వెంకటేశ్వరరావు, మాజీ ఉప సర్పంచ్ ఖలీల్, నాయకులు దంతూరి మోషాగౌడ్, యూసుఫ్, మంతపూరి రమాగౌడ్, మామిడి భూమయ్య, ఫయాజ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశం గొప్ప మేధావి, మహామేధావిని కోల్పోయింది. మరియు మన్మోహన్ సింగ్ గారు 2 పర్యాయములు మన భారతదేశం ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన మరి ఆర్థిక వ్యవస్థను ఎంతో బలోపేతం చేసిన వ్యక్తి, సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి. మరి ఆయన మృదు స్వభావి, వివాద రహితుడు. మరి ఆయన మన తెలంగాణలో మనం ఇవాళ స్వేచ్ఛా వాయువును పీల్చుకుంటున్నామంటే ఆయన మొదటి వ్యక్తి. మన తెలంగాణ ఏర్పాటు చేసిన వ్యక్తి, అన్ని పార్టీలను ఒప్పించి మరి తెలంగాణను ఏర్పాటు చేసిన వ్యక్తి. మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి నేను కోరుచున్నాను. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.